పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. పవిత్ర మరియ మాత రాజ్ఞిగా మహోత్సవ సందర్భంగా నీకే స్తుతి మహిమా. మొట్టమొదటిగా మీ అందరికీ పవిత్ర మరియ రాజ్ఞిత్వ మహోత్సవ పండుగను కొనియాడుతున్నటువంటి మీకు శుభాకాంక్షలు. I wish all of you a very happy feast day of the Queenship of Mary. రండి మనమందరం కలిసి ఆమె రాణిలాగా ఈ భూలోకంలో పరలోకంలో ప్రకటించబడినటువంటి గొప్ప దినమున మనం కూడా రాజాలాగా రాణిలాగా యేసుక్రీస్తు రాజు ప్రభు యొక్క ఆశీస్సులు పొందుటకై ఈరోజు కరుణ జపమాలను భక్తితో ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో మన ఉద్దేశం అర్పించుకుందాం. సిహెచ్ నిఖిత్ చంద్రకి యూకేలో మంచి ఉద్యోగం, ఆరోగ్యం. సిహెచ్ జాహ్నవి చంద్ర మంచి ఆరోగ్యం, చదువుల కొరకు. రాణి శేఖర్ నిర్మల మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. యాకర శరణ్య జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని. ఎం విజయ్ కుమార్ కిడ్నీ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత. ఎం రాధిక, ఎం రిషితేజ్ సంపూర్ణ స్వస్థత కొరకు. కుటుంబంలోని ఆర్థిక సమస్యల నుండి విడుదల, పిల్లల అభివృద్ధి, ఉద్యోగంలోని సమస్యలు తొలగిపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. యాకర శరణ్య జన్మదినోత్సవం హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అనన్య ఆకర్ష్ యుఎస్ఏ సురక్షిత ప్రయాణం, మంచి చదువుల కొరకు, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జయపాల్ రెడ్డి శ్రీదేవి కుటుంబం. స్నేహ శిశిర కుటుంబ దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు పద్మ కుటుంబ సభ్యుల ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునకు అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ పండుగకు ఒక చిన్న ధ్యానాంశం.
క్రీస్తు మోక్షారోహణమై తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి విశ్వశరీసభను పరిపిస్తున్నాడు. ఆ తర్వాత తల్లి మరియా మోక్షానికి తీసుకుని రావటానికి ఆమెను మోక్షరాజ్ఞిగా విశ్వరాజ్ఞిగా పట్టం కట్టడానికి సకల మోక్షవాసులు ఆ తల్లిని సోదరంతో స్వాగతించి గౌరవించేలా చేయటానికి ప్రణాళిక ఏర్పరచాడు. యేసు ప్రభు ముందుగా వెళ్ళి తన తల్లి కోసం రాణిగా ప్రకటించి ఆయనను ఆహ్వానించే గొప్ప దినముగా ఈ పండుగ జరుపుతూ ఉన్నాం. అందుకే ఈరోజు మరియ తల్లితో పాటు మనం కూడా స్తుతి గీతాలతో సంబరాలు చేసుకునే గొప్ప వేడుక ఈరోజు జరుగుతుంది. As Jesus went ahead of her to prepare her a beautiful place, to invite her along with the angels and saints and martyrs as the Queen of heaven and earth, we also invite her and we join with her in this wonderful Magnificat. మనమందరం కలిసి పాడదామా? లూకా 1:46-49 ప్రకారం నన్ను ఎన్నుకున్న దేవునికి స్తోత్రం అని దేవుని తల్లితో కలిసి మనం కూడా పాడదాం. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, నీకే స్తోత్రం. ఏ విధముగా తెలిపేది ధన్యవాదం. నన్ను ఎన్నుకున్నావు నీ దాసుగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా. ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు, ఏ విధముగా తెలిపేది ధన్యవాదములు. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. మాతృగర్భణంలో రూపొందిముఖ మునుపే మనలను కూడా ఎన్నుకున్న దేవునికి స్తోత్రం చెల్లించి ఆయనకు రుణపడి జీవించుటకై నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము
మీకు సమర్పించుచున్నాము. దేవుడైన క్రీస్తు రాజాకు తల్లి అగుట్టచే ఆ అమ్మ దేవమాతగాను రాజమాతగాను భూ పరలోకములకు సకల సృష్టికి యేసుప్రభు రాజు ఒకట చేత ఆ పరమ పావని విశ్వశ్రీ రాజ్ఞిగా ఆ ప్రభు చెందనే ప్రకటించబడినటువంటి గొప్ప రోజు. రాజా యేసుక్రీస్తు, ఆయనకి తల్లి కూడా రాణిగానే ఉండాలి. సాలమోను మహారాజా, మొన్ననే మీకు చెప్పాను, తన తల్లిని ఆహ్వానించినప్పుడు, ఆమె లోపలికి వచ్చినప్పుడు సింహాసనం ఆయన లేచి నమస్కరించి ఆమెకు ఒక సింహాసనం పెట్టాడని విన్నాం. ఇఫ్ Solomon could prepare a throne for his mother, how much more Jesus would be so glad to invite his mother as a queen. దాన్ని తలంచే రోజు ఈరోజు మరియ మాత రాజ్ఞిగా మహోత్సవ పండుగ రోజు. అందుకే మన జీవితంలో ఇప్పుడు ఉన్న జీవితం నుండి ఒక నూతన జీవితంలో మనం కూడా ప్రవేశించబోతున్నాం. అదే పరలోక జీవం అంటారు. ఇప్పుడు మనం అతిథి ఇంటిలో ఉన్నాం, గెస్ట్ హౌస్లో ఉన్నాం. తర్వాత మనం వెళ్ళేదే రాణిగా రాజాలాగా యేసు ప్రభుతో ఆయన సింహాసనంలో కూర్చోవటానికి. దర్శన గ్రంథం 3:21 ప్రకారం we will be sitting on the same throne where Jesus is seated. Revelation 3:21. ఇప్పుడు మరియ తల్లికి అది లభించింది, ఒకరోజు మనకు లభించను. దాన్ని తలంచి పాడదామా? ఒసగుతున్నావయ్యా మాకు ఒక నూతన జీవితం ఈ పండుగ ద్వారా. ఒసగినావు నాకు నీ జీవితం, ఒసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ఆమె పొందుకున్న అదే నూతన జీవం భూలోకంలో పరలోకంలో మనకు లభించాలని ఇప్పుడు ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొందరు అడుగుతుంటారు, బైబిల్లో ఇవన్నిటినీ ప్రూఫ్ ఉందా, మరియ తల్లిని అలా గౌరవించవచ్చు అని వేరే సంఘాలకు చెందిన వ్యక్తులు కూడా అడుగుతుంటారు. ఉన్నది లూకా 1వ అధ్యాయంలో మీరు పూర్తిగా చదువుతుంటే 28, 29 తర్వాత 42 ఇవన్నిటిలో మనం వింటున్న విషయం, దేవమాతను గబ్రియేలు దూత సందర్శించి
ఆమెను ఉట్టిగా చెప్పి వెళ్ళిపోలేదు, వందనము పలికాడు. హీ గ్రీటెడ్ హర్, హీ బౌ డౌన్ బిఫోర్ హర్. దేవమాత ముందు నమస్కరించి పలికినాడు, మంగళ వార్త చెప్పాడు. ఆయన పలికిన మాట, నీవు ఆశీర్వదింపబడిన దానవు, అంతేకాదు నీ కుమారుడు కూడా, గర్భఫలము కూడా ఆశీర్వదింపబడినదని తర్వాత ఎలిజబెత్ అమ్మ ద్వారా ఆయన మళ్ళీ రుజువు చేస్తాడు. నీవు అనుగ్రహముతో నింపబడిన స్త్రీ, యు ఆర్ అ ఫేవరెట్ వన్ ఆఫ్ గాడ్. Luke 1:28. So we respect her because angels respect her. Same way Holy Spirit confirmed that she is a blessed among all the women. Luke 1:42. అందుకే కలత చెందిన మరియ తల్లి చివరిగా తరతరముల వారికి ధన్యురాలుగా మారిపోయింది. ఇప్పుడు కొన్ని ప్రవచనం నేను చెప్పినప్పుడు మీరు నమ్మరు, ఒకరోజు మీరు అందరు దాన్ని చూస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది. మరియ తల్లి కూడా అప్పుడు అర్థం కాలేదు, మీకు కూడా అర్థం కాదు ఇప్పుడు. వాట్ ఎవర్ ఐ డిక్లేర్ యాజ్ అ ప్రాఫెసీ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ మే నాట్ ఈవెన్ బిలీవ్ ఇట్, యూ మే బి థింకింగ్ ఎవ్రీ టైమ్ హీ సేస్ లైక్ దాట్, బట్ వన్ డే విల్ కమ్ వేర్ యూ విల్ బికమ్ అ బ్లెస్సింగ్ ఫర్ ద జనరేషన్. లూకా 1:29-30-48 పాటగా పాడబోతున్నాం. Luke 1:29-30-48 వీఆర్ గోయింగ్ టు సింగ్ దిస్ హిమ్. జాయిన్ అవుతాం మరియ తల్లితో స్తుతి గీతములతో. కలత చెందిన మరియ తల్లిని దీవించితివి, కలత చెందిన మరియ తల్లిని దీవించితివి, తరతరముల వారికి దీవెనగా చేసితివి, తరతరముల వారికి దీవెనగా చేసితివి. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ఇప్పుడు కలతతో ఉన్నారు, ఒకరోజు మీరు స్తుతి గీతములు పాడే రోజులు వచ్చునుగా ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తన కుమారుని ఎంత భద్రంగా డేంజర్ నుంచి, అపాయం నుండి కాపాడిందో మీకు తెలుసు. అంత గొప్ప క్రూరమైన రాజు నుండి తప్పించింది. ఎత్తుకొని పారిపోయారు, దేవుడు తప్పించాడు. అలాగే మీ కుటుంబాన్ని, మీ పిల్లలను కాపాడే తల్లి ఈమె. ఆమెకు తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా కాపాడాలి, కుటుంబంలో భర్తను ఎలా చూసుకోవాలి. అన్ని రోల్ చక్కగా చేసింది. కూతురుగా తండ్రి దేవునికి మహిమ తెచ్చింది.
అలాంటి తల్లి సంరక్షణ కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ఏ హాని కలగకుండా, ఒక సైడు వర్షము, ఇంకొక సైడు అన్ని రకమైన దుష్ట శక్తులు ఆడుకుంటున్నాయి. ప్రత్యేక సంరక్షణ కోసం ప్రార్థిద్దాం. షీ నోస్ హౌ టు ప్రొటెక్ట్ అ లిటిల్ బేబీ జీసస్. షీ ప్రొటెక్టెడ్. షీ వాస్ అ గుడ్ వైఫ్. షీ వాస్ ఆల్సో గుడ్ డాటర్ ఆఫ్ గాడ్. షీ నోస్ హౌ టు ప్రొటెక్ట్ అస్. Let us pray for special consecration. అందరు కలిసి యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును తెలుగు వడకంలో పాల్గొన్న బిడ్డలందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ఆగస్టు 15 మొన్ననే మనము మోక్షారోపితమైన పండుగను కొనియాడాం. మళ్ళా 7 రోజుల తర్వాత ఈరోజు ఆమెను రాణిగా ప్రకటించిన పండుగను కొనియాడుతున్నాం. దీన్ని తలంచి 6వ పౌలు పాపగారు ఇలా చెప్తూ ఉన్నాడు. అందుకే కన్య మరియమ్మ మహోత్సవం కొనియాడుతున్నాం. యుగములకు గాను రాజ్ఞి అయిన యేసుతో ఆమె కుడి ప్రక్కన కూర్చొండి ప్రవేశించి మరియు రాణి మధ్యవర్తిత్వమును మన కొరకు ప్రార్థింపమని బ్రతిమాలు కొందాం అని చెప్తున్నాడు. సచ్ అ గ్రేట్ Pope Paul VI says, we just celebrated August 15th and another 7th day. We are again having as a queenship of Mary. She is sitting at the right hand of Heavenly Father and Jesus. She is praying for us. మీకేం కావాలో ఇప్పుడు మధ్యస్థ ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభు అందుకే ఆమెను యోహాను 19, 26, 26లో 27లో ఇదిగో నీ తల్లి అని మనకి ఇచ్చాడు. ఆ తల్లి చూడండి ఈరోజు కిరీటమును పొంది రాణిగా ప్రకటించబడింది. ఇదే కిరీటం మనకి ఇస్తాడు దేవుడు ఒకరోజు. John 19:26-27 Jesus said, "This is your mother." He gave a beautiful mother for us to intercede for us. పాడుదామా? మన కోసం ఒక తల్లి ఉంది, యేసు ప్రభు ఇచ్చిన తల్లి. ఆమె ధరించిన కిరీటం మనందరికీ లభించును గాక. ఇదిగో నీ తల్లి అని పలికితివి, ఇదిగో నీ తల్లి అని పలికితివి, నీ తల్లిని మా తల్లిగా ఒసగితివి, నీ తల్లిని మా తల్లిగా ఒసగితివి. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా, నీకే స్తుతి మహిమా ఆరాధనా. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొన్ననే పుట్టి తర్వాత కొన్ని రోజులు చనిపోయే సేవకులు ఈమె గురించి క్రిటిసైజ్ చేస్తుంటారు, విమర్శిస్తూ ఉంటారు. The servants of God who are born just a few days back and then after some time they'll disappear, they criticize about her. ఆల్రెడీ మీతో చెప్పాను, బైబిల్ గ్రంథంలో ఉన్న ఆధారం, చివరి ఆధారం చెప్పి చివరి ఆశీర్వాదంతో ముగిస్తాం. వాట్స్ ద ప్రూఫ్ దట్ వీ హవ్ టు రెస్పెక్ట్ హర్ లైక్ దిస్? హౌ కెన్ యూ పుట్ అ క్రౌన్ లైక్ దిస్? ఇలాంటి కిరీటం పెట్టవచ్చా అని అడిగే వాళ్ళకి. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. అంతటా దివి యందు ఒక గొప్ప సంగీతం గోచరించినది. ఒక్క స్త్రీ దర్శనమిచ్చాను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రము గల కిరీటము ఉండేను అని రాయబడి. Revelation 12:1. What's the proof? How can you put a crown on her? Then there was a great multitude of great sound there, and a woman appeared, and she heard her clothing the sun, and the moon was under her feet, and all over her head was a crown. She had the stars. Revelation 12:1. That's why we call her queen. అందుకే ఆమెను రాణి అని పిలుస్తున్నాం. మనం కూడా రాజాలాగా రాణిలాగా జీవించుటకు మనకు సహకరించే తల్లి. ఆది కాండం మొదలుకొని లాస్ట్ పుస్తకం వరకు ఆమె గురించి ఉండి కళ్ళు ఉన్నవారు చూతురు కాక. ఎస్, జెనసిస్ 3:15 ఇట్స్ దేర్, అండ్ రెవల్యూషన్ 12 ఇట్ ఈస్ దేర్. ఆది కాండం 3వ అధ్యాయంలో ఉన్నది. లాస్ట్ పుస్తకంలో దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఆమె గురించి ఉన్నది. అక్కడేముంది? నీ సందడికి స్త్రీ సందడికి మధ్య తీవ్రమైన వైరం. నీ సందడి సైతాను తలను చిరగొట్టును. యూ అండ్ యువర్ ఆస్ప్రింగ్ విల్ క్రష్ సేటన్ అండర్ యువర్ ఫీట్. ఈ రోజు వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న బంధకాలు తొలగిపోవటానికి ఇక్కడ వడకాలు జరుగుతున్నాయి. చాలా టాక్స్ మీరు వింటున్నారు. అప్పుడప్పుడు లైవ్లో కూడా వస్తున్నది ప్రోగ్రాం. ఈ రోజు నుండి సైతాను తలను దేవుడు నలగదొక్కించి మీకు విడుదలను దయచేయునుగా. పాడి ముగిస్తాం. ఆ టైం లోపల ప్రతి ఒక్కరికి బంధకం తొలగిపోయి విడుదల కలుగునుగా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. సాతాను తలను నలగదొక్కటానికి జన్మించిన తల్లి మా కోసం ప్రార్థించమ్మా. సాతాను తలను తనయుడేసుతో చితక కొట్టితివి, సాతాను తలను తనడు చేతితో చితక కొట్టితివి. మరియ తల్లిని ఆదిలోనే ఎన్నుకొంటివి, మరియ తల్లిని ఆదిలోనే ఎన్నుకొంటివి. స్తుతి మహిమా నీకే, స్తుతి మహిమా. మరియ రాణి పండుగ సందర్భంగా స్తుతి మహిమా, స్తుతి మహిమా దేవా, స్తుతి మహిమా. మరొకసారి మీ అందరికీ పవిత్ర మరియ రాణిత్వ మహోత్సవ పండుగను స్తోత్రము తెలియజేస్తూ ఉన్నాను.
Wishing you all Queenship of Mary. My Mama Mary, intercede for us to receive the crown. మనం కూడా కిరీటం పొందే రోజులు వచ్చును కాక. ఆమేన్. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గెలుపొందాలని ఆశించే ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కలత చెందే ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సాతాను పీడింపుతో ఉన్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నన్ను ఎవరు ఎన్నుకోలేదని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో పాల్గొన్న వాళ్ళందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రయాణముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న ప్రతి ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదిన ప్రార్థనలో పాల్గొని సెప్టెంబర్ 8కి అమ్మ మరియ తల్లి పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఫోన్ కాల్స్, విన్నపాలు, లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి గమనించండి, వేలాంగణిలో 29వ తారీఖున మళ్ళీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. కావున ఒక 10 రోజులు అవుతుంది లెక్క ప్రకారం. అందులో 29 నుంచి నవదన ప్రార్థనలో పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలు పొందండి. తల వంచి ప్రభు యొక్క ఆశీర్వాదాలను ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మరియ రాణి పండుగ సందర్భంగా మిమ్మల్ని దీవించి రాణిలాగా రాజులాగా నీ జీవించుటకు వరమెసగి దీవించునుగాక. May the blessing of the Almighty God through the Queenship of Mary, the feast day, Father, Son and the Holy Ghost make you like King and Queen. In Jesus' name we pray. Amen. స్తుతి మహిమా నీకే, స్తుతి మహిమా మరియ తల్లిని మాకిచ్చిన మా దైవమా, నీకే స్తుతి మహిమారాధన. God bless you.